హైదరాబాద్ బంజారా హిల్స్ లోని తాజ్ బంజారా హోటల్ ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. 2 ఏళ్లుగా పన్ను చెల్లించకపోవడంతో హోటల్ కు సీజ్ చేశారు. పన్ను చెల్లింపులపై హోటల్ కు పలుమార్లు నోటీసులు ఇచ్చిన హోటల్ యాజమాన్యం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో సీజ్ చేశారు అధికారులు. సుమారు 1,40,00,000కు పైగా పన్ను బకాయి ఉన్నట్టు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని తాజ్ బంజారా హోటల్ ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. 2 ఏళ్లుగా పన్ను చెల్లించకపోవడంతో హోటల్ ను సీజ్ చేశారు. పన్ను చెల్లింపులపై హోటల్ కు పలుమార్లు నోటీసులు ఇచ్చిన హోటల్ యాజమాన్యం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో సీజ్ చేశారు అధికారులు. సుమారు 1,40,00,000కు పైగా పన్ను బకాయి ఉన్నట్టు తెలుస్తోంది. తాజ్ బంజారా హోటల్ ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. రాముడు. ఎస్ బలరాం, జీహెచ్ఎంసీకి రావాల్సినటువంటి పన్ను చెల్లింపుల విషయంలో ఆలస్యం చేశారని జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే పలుసార్లు నోటీసులు ఇచ్చారు. దాంతో రెడ్ నోటీస్ ఇచ్చి సీజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు స్పందించకపోవడంతో సీజ్ చేయడం జరిగింది. రెడ్ నోటీస్ కు స్పందించకపోవడంతో సీజ్ చేశారు అధికారులు. మొత్తం 1,43,00,000 వరకు ఆస్తి పన్ను రావాల్సి ఉన్నట్టుగా, అందులో అసలుకు సంబంధించి 1,20,00,000 వరకు ఇంట్రెస్ట్ కు సంబంధించి మిగతా డబ్బులు రావాల్సి ఉండగా అవి చెల్లించలేదనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. గత కొద్ది రోజులుగా ఏవైతే ట్యాక్స్ చెల్లింపుకు సంబంధించి అధికారులు నిర్లక్ష్యంగా ఎక్కడెక్కడైతే ఉన్నారో ఆ అంశాలపైన కమిషనర్ ఫోకస్ చేశారు. వెంటనే నోటీసులు ఇవ్వాలి, అవసరమైతే సీజ్ చేయాలని కూడా ఉన్నతాధికారులు ఆదేశించడంతో అందుకు తగ్గట్టుగా జూబ్లీ హిల్స్ సర్కిల్ అధికారులు దానిని సీజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఉదయం 9 గంటల తర్వాత కొంత డబ్బులు చెల్లించినట్టుగా సమాచారం అందుతుంది మనకు. 51 లక్షల రూపాయలు గత సంవత్సరానికి సంబంధించినటువంటి బకాయి చెల్లించారు. ఈ సంవత్సరానికి సంబంధించి ఇంకా మార్చి 31 వరకు అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి సీజ్ ను ఓపెన్ చేసేటువంటి అవకాశం ఉందని జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతంలో ఉండేటువంటి భారీ వ్యాపార సంస్థలన్నీ కూడా చాలా వరకు ఆస్తి పన్ను బకాయిలు ఉంటూ వస్తున్నాయి. దానిల కోసం చాలా సందర్భాల్లో వాళ్ళని హెచ్చరించడం, అదేవిధంగా రెడ్ నోటీసులు ఇవ్వడం, ఏదైనా మూవబుల్ ప్రాపర్టీ ఉంటే కూడా వాటిని తీసుకెళ్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకు, అదేవిధంగా ఈ విధమైనటువంటి హోటళ్లలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి అంటే విజిటర్స్ ఉంటారు కాబట్టి టోటల్ హోటల్స్ ను లేదా వ్యాపారాన్ని మొత్తం సీజ్ చేయకుండా ఏదైతే అడ్మిన్ బ్లాక్ ఉంటుందో అక్కడి వరకు సీజ్ చేసినటువంటి సందర్భాలను కూడా గతంలో ఉన్నాయి. జీహెచ్ఎంసీ కొంత ఆస్తి పన్ను ఎక్కువగా వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకుంది. ఈ ఏడాది 2,000 కోట్లకు పైగా వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 1,450 కోట్ల వరకు వసూలు అయింది. ఈ నేపథ్యంలో మరింత వేగంగా ఇప్పుడు ఉండేటువంటి ఫిబ్రవరి చివరి వీక్ వచ్చారు కాబట్టి నెక్స్ట్ మంత్ 1 మంత్ మాత్రమే ఉంది. దాని నేపథ్యంలో వేగంగా వసూలు చేయాలనేటువంటి టార్గెట్ లక్ష్యంగా వాళ్ళు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అందులో భాగంగానే ఈ రోజు సీజ్ చేశారు. ఇంకా మిగతా వాటిని కూడా మిగతా ప్రాంతాల్లో కూడా కొన్ని వాటిని సీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అదే విధంగా షేర్లింగంపల్లి జోన్ పరిధిలోని మాదాపూర్, గచ్చిబౌలి ఈ ప్రాంతంలో కూడా పెండింగ్ ఉండేటువంటి వాటన్నింటినీ కూడా సీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాముడు.